హాయ్ హలో వెల్కమ్ టు రాఖీ రాజీ క్రియేషన్స్. ఈ వ్లాగ్ ఏంటంటే తెనాలి వెళ్ళాం. ఎందుకోసం వెళ్ళాం చూద్దాం. నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ సేల్ చేస్తున్నాను. ఆ మెటీరియల్స్ ఖమ్మంలో ఒక అంకులు తెనాలిలో తక్కువ రేటు దొరుకుతాయని చెప్పాడు. అందుకని తెనాలి వెళ్ళాము. అక్కడ చాలా బ్యాంగిల్ షాప్లో చూసాము, కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ రేట్గా ఉంది. మన వల్ల కాదులే అని ఇంకో బ్యాంగిల్స్ తీసుకోవద్దులే అని నిర్ణయించుకున్నాం. ఇంకా గుంటూరు నుంచి తెనాలి వెళ్ళాము. నుంచి అక్కడికి గంట ప్రయాణం వెళ్ళే, కానీ ఇంట్లో నుంచి బయలుదేరినప్పటికే టైము 2 అవుతుంది. ఇంకా వచ్చే దారిలో జ్యూసీ హాఫ్ మండి తీసుకొని నేను మా వారు కలిసి తినేసాము. ఇక్కడ ఎక్కువగా బొమ్మలు ఉన్నాయి, ఎక్కువగా తయారు చేస్తారనుకుంటా ఈ ఊర్లో. ఇంకా మా వారు అన్నారు, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో బుర్రిపాలెం అనే ఊరు వస్తుంది. ఆ బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ గారి వాళ్ళ ఇల్లు ఉంటుంది, నీకు చూపిస్తా పదా అన్నారు. ఇంకా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ చూస్తూ వెళ్దామని అనుకున్నాము. ఈలోపు మా వారు అన్నారు, మనం అటు వెళ్ళే రూట్ నుంచి వేరే సైడ్కి వచ్చేసాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అన్నారు. ఇంకా రోడ్డు సైడ్ అందరి బొమ్మలు ఉన్నాయి. ఇందులోనే సూపర్ స్టార్ గారి బొమ్మ కూడా ఉంది. దగ్గర నుంచి చూస్తే ఇంకా క్లారిటీగా కనపడేది. అప్పటికే ఇంకా బాగా వర్షం పడేలా మబ్బు పట్టింది ఆకాశం అంతా. ఈలోపు మా వారు అన్నారు, సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళ ఇల్లు చూపించలేదు కదా, ఉప్పలపాడులో పక్షుల కేంద్రం చూపిస్తా పదా అని అక్కడ తీసుకెళ్ళారు. ఇక్కడికి రాగానే పక్షుల శబ్దాలు భలేగా వినిపిస్తూ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. అందులోటి క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా పక్షులన్నీ ఫుడ్ కోసం బయటికి వెళ్తాయి కదా, అప్పుడు ఇంకా బాగా ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాయంట. కొన్ని సౌండ్స్ మీరు కూడా వింటారని చెప్పి అలాగే ఉంచేసాను. ఇక్కడ చాలా రకాల కొంగ జాతులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఈ కెమెరాలో అంతగా కనపడట్లే, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా కనిపిస్తున్నాయి. నేను కూడా ఎప్పుడూ ఇన్ని రకాల కొంగలు చూడలేదు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం. మామూలుగా పొలంలో చిన్న చిన్న కొంగలు ఉంటాయి కదా వైట్వి, అవి మాత్రమే చూశాను. ఒకటి కూడా దారుంది. ఓహో, ఇటు పోతుందా? ఓ ట్రాక్టర్ వస్తున్నారు, ట్రాక్టర్ వస్తున్నారు కొట్టుడు. ఓ ఆడ అది ఇటు వస్తుంది. కిందకి చూపించు, అక్కడ అందులో కూర్చుని చూడు, గడ్డిలో కింద. మేత తీసుకెళ్తుంది చూడు. మేత కాదే, గూడు కట్టుకోదాన్ని. అడ్డి పక్షులు అండి ఆడుండే వాళ్ళకైతే అంతే. ఇప్పుడు ఎగిరి చూడు అన్నీ ఆడ. ఇప్పుడు మన ఆడ అన్నా అప్పుడు ఇప్పుడు ఎగరలే, ఇప్పుడు అన్నీ ఎగిరి చూడ. ఇటు రావాడు పోతాయి, అవి అటు వస్తున్నాయి, ఇటు వస్తున్నాయి చూడు. పైన వస్తున్నాయి చూడు, చిన్న చిన్న బొడ్డ బొడ్డ కనపడుతున్నాయి. కిందికి వస్తే పెద్దగా వస్తాయి. కిందికి రండి అమ్మ కోసం, మా కోసం రాదు. వాటిలో గుడ్లు పెట్టుకుంటే కదా, ఎట్లా చెత్తలో చెత్తలో గుడ్డు పెడతాయి, చెట్లో గుడ్డు పెడతాయి. ఒక వీడియోలో చూసాను నేను, ఒకటి గుడ్లు పెట్టుకొని వస్తుంటే ఎదురు అడ్డం తిరిగి అరిసిద్ది. టైం అయిపోయిందిగా, ఇంకా మూసేస్తారు. పైకి పైకి చూడు. ఇప్పుడు లేచిన కొంగలు ఇవన్నీ అట్లా లేచినాయిగా కొంగ. కిందది అదే నిప్పుకోడి మామూలుగా. కోడే కాదే కొంగ, అది కూడా.
నాకు పోయినా సరే కొంగలు తింటాను కట్టుండి చెరువు తీస్తానికి అద్దాగా రావాలి ఆడో చోట వస్తుంది ఇప్పుడు వచ్చిపోయింది నాకు కనపడట్లేదే అట్లా వచ్చి ఒక సెకండ్ అట్లా తీర్చిపోతుంది ఇక్కడ వచ్చి 2 బుడగలు వస్తున్నాయి చూడ బుడగలకు వచ్చిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాకీ రాజీ క్రియేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్